హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రైడ్స్. ఫ్రెండ్స్, గత వీడియోలో మీకు చెప్పాను, ఆ మిషన్లో మీకు క్లియర్గా ప్రత్యేకించి ఒక వీడియో తీసి 1 by 1 మొత్తం స్టెప్ మొత్తం వాటి డీటెయిల్స్ అన్నీ కూడాను నాకు తెలిసినంత మట్టుకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ వీడియో మొదలుపెట్టే ముందు నాది చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 42, 43, 45 డిగ్రీల వరకు వెళ్ళిపోతుంది. దయచేసి ఫిషింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరన్నా సరే ఉదయం 6 గంటల కాడ నుంచి 11 గంటల లోపే ఫిషింగ్ పూర్తి చేసుకుని వచ్చేసేయండి. ఫిషింగ్ పూర్తి చేసుకుని దయచేసి వచ్చేసేయండి. అది కూడా మీకు వర్క్ లేదు, ఇవాళ మనకు సెలవు అనుకున్నప్పుడే. నెక్స్ట్ వచ్చి ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఒక 2 లీటర్లు చల్లటి నీళ్ళు వాటర్లు పట్టుకుని వెళ్ళండి. మీ పక్కన ఫిషింగ్ చేసేవాళ్ళు అక్కడ ఎవరో ఒకళ్ళు దాహానికి మంచినీళ్ళు అడుగుతారు. ఖచ్చితంగా మరి మంచిలు తీసుకుని వెళ్ళండి. ఆయిల్ ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఆయిల్ ఫుడ్ తీసుకుంటాం వల్ల ఈ ఎండలో మనం కూర్చుంటాం వల్ల విపరీతమైన దావత పెరిగిపోయి బాడీ డిహైడ్రేషన్ అయిపోద్దండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, షుగరు, తర్వాత బీపీ, తర్వాత ఏమో థైరాయిడ్, ఈ 3 నీరసం బాడీలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఫిషింగ్ సరదాగా చేసుకోవాలి కానీ మనం ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా పొద్దున పూట చక్కగా పెరుగన్నం వేసుకుని సద్దన్నం తినేసేయండి. పెరిగేసుకుని చక్కగా సద్దన్నం తినేస్తే కడుపులో చల్లగా ఉంటుంది. మనకు దాహం కూడా తొందరగా వేయదు. వాటర్ కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. ఉదయం 6 గంటలుగా వెళ్ళిపోండి, 11, 12 కల్లా బ్యాక్ రిటర్న్ అయిపోండి. ఫిషింగ్ చేప పడినా పడపోయినా సరే సరదా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోయి ఇందులో మీకు 2 మిషన్లు చూపిస్తాను. మీకు 2 సిరీస్లు అనమాట. ఇది పైనీర్ ఆర్గోనెట్ అండి. ఇది పైనీర్ ఆర్గోనెట్. మొత్తం ఇందులోని 5000, 6000 6000 రీల్ కోసం కంప్లీట్గా డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలోని మిషన్లోకి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి, గ్రీజ్ ఎలా చూసుకోవాలి, ఎదర కప్పు ఎందుకు ఊడిపోతుంది, మనం ఏ పొరపాటు చేయడం వల్ల ఊడిపోతుంది, నెక్స్ట్ ఏంటంటే గ్రీజ్ ఎక్కడెక్కడ మనం యూజ్ చేయాలి, ఆయిల్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, మనం ఏ పొరపాట్లు చేయడం వల్ల మనకి మిషన్ చిక్కులుగా వస్తుంది, ఈ వీడియోలో మొత్తం అన్ని చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఓకేనండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి, పైనీర్ కంపెనీ పైనీర్ ఆర్గోనెట్ 6000 అనమాట. ఇది 6000, ఇది 5000 అనమాట. ఇది చూడండి, పైనీర్ ఆర్గోనెట్ 5000. పైనీర్, లొకానా, డైవా ఇవన్నీ కూడాను బ్రాండెడ్ మిషన్లు అండి. మొత్తం అన్ని కూడాను మనకి 5000, 6000 అంటే మ్యాక్సిమం మనం 10 కేజీల చేప వరకు, అంటే బిగినర్స్ అనమాట. బిగినర్స్ 10 కేజీల చేప వరకు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అదే అలవాటు ఉన్న వాళ్ళు అయితే 15 నుంచి 20 కేజీల చేపను కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ మిషన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కలర్ పరంగా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కానీ కంపెనీ మిషన్లు అనేసరికి బిల్ క్వాలిటీ చాలా బాగుంటాయండి. ఇది చూడండి, పైనీర్ ఆర్గోనెట్ 5000 అనమాట సిరీస్. ఇది కంపెనీ వచ్చి పైనీర్ కంపెనీ. ఇదిగో చూడండి, కంపెనీ వచ్చి పైనీర్ కంపెనీ అనమాట. ఇక్కడ పైనీర్ మొత్తం లోగో ఉంటుంది, మొత్తం అన్ని కూడా పైనీర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పైనీర్ ఆర్గోనెట్ 5000 అని కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇది మొత్తం ఫస్ట్ మిషన్ కోసం చెప్పేస్తాను మీకు. మొత్తం అంతా గ్రాఫైట్ బాడీ అండి. ఇదంతా కూడాను గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, మొత్తం అంతా కూడాను అల్యూమినియం స్పూలు, అన్ని అల్యూమినియం హ్యాండ్లు విత్ పవర్ హ్యాండ్లు అనమాట. అల్యూమినియం హ్యాండ్లు, పవర్ హ్యాండ్లు అనమాట. ఓకే, ఇప్పుడు మిషన్ వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్ కూడాను క్యాప్లో ఎందుకు ఊడిపోతున్నాయి అన్న, క్యాప్లో అన్న మా క్యాప్ నీటిలో పడిపోయిందన్న, క్యాప్ నీటిలో పడిపోయిందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పడుతుందంటేనండి, క్యాప్ మనం ఫిషింగ్ చేసేటప్పుడు శీలావతి, రాగండి, కట్లాలు, కాకిమూసులు, గడ్డి మూసులు ఇలాంటివి అన్నింటిలో కూడాను మనం గుచ్చగాలం, స్పీడర్ గాలం యూజ్ చేసేటప్పుడు మనం స్పూల్ని ఫ్రీగా తిరగడానికి మనం ఏం చేస్తామంటే డ్రాగ్ లూజ్ చేసుకుంటాం. ఇక్కడే మిస్టేక్. ఎక్కడ కొత్తగా చేసేవాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే డ్రాగ్ ఫ్రీగా లూజ్ అవ్వాలి, లూజ్గా ఉండే చేప ఈజీగా తీసుకెళ్తుందన్న ఆలోచనతో డ్రాగ్ 50% లూజ్ చేస్తే సరిపోయేదానికి 100% లూజ్ చేసేస్తున్నారండి. అంటే ఈ కప్పు, ఈ ఎదర కప్పు అని చూసారా, ఈ క్యాప్ ఏం చేస్తారంటే వాళ్ళు లూజ్ చేసిన దానికి ఈ ఫిష్ పడినప్పుడు అక్కడ గుచ్చగాలం మింగేసినప్పుడు అది కొట్టే స్ట్రోక్కి తట్టుకోలేక ఈ క్యాప్ ఊడిపోయి, ఇదిగోండి ఈ క్యాప్ ఊడిపోయి మొత్తం కూడాను నీటిలో ఇదిగో ఇలా పడిపోతుంది. ఇదిగోండి ఇలాగ పడిపోతుంది చూసారా, ఇదిగో ఇలా పడిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, 50% మనం పెట్టుకుంటే సరిపోద్దండి. 50% అంటే ఎంత, ఇప్పుడు సపోజు ఇదిగోండి మనకి డ్రాగ్ ఎందుకు లూజ్ అవుతుంది, క్యాప్ ఎందుకు లూజ్ అవుతుంది అని చెప్పానంటే సపోజ్ ఇదిగోండి సరిపోతుంది, ఇలా సరిపోతుంది. ఇంకెంత గుద్దినా సరే ఇది మొత్తం ఓపెన్ అవ్వదు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా లూజ్ చేసేస్తున్నారు. పూర్తిగా లూజ్ చేసిన దాని మీద ఈ చేప ఎక్కడ పోద్దో, పెద్ద చేప పడింది ఎక్కడ మిస్ అయిపోద్దో అని కంగారుతోటి మొత్తం అంతా డిస్టర్బెన్స్ చేసేసుకొని ఈ క్యాప్లు పోగొట్టేసుకుంటున్నారు. క్యాప్లు పోగొట్టేసుకున్న తర్వాత మళ్ళీ దానికి అడ్జస్ట్మెంట్ కోసం
ఆ సైకిల్ షాప్ దగ్గరికి వెళ్తాం, అవి అవి పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, మనం కష్టపడ్డ డబ్బులతో కొనుక్కున్న దానికోసం ఇలా పాడైపోతే దాన్ని చూసినప్పుడల్లా మనకి అన్‌కంఫర్టబుల్‌గా, డిస్టర్బెన్స్‌గా ఉండటం, ఇవన్నీ కాకుండా నెక్స్ట్ టైమ్ ఏం చేస్తారంటే దీన్ని 50% జస్ట్ 50% ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. ఇక నెక్స్ట్ వచ్చి సెకండ్ వచ్చి అన్నా మెషిన్ హ్యాండిల్, స్పిన్నింగ్ రీల్ హ్యాండిల్ మాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించండి, రైట్ హ్యాండ్ పంపించండి అంటున్నారు. స్పిన్నింగ్ రీల్ ఏదైనా సరే లెఫ్ట్ కావాలితే లెఫ్ట్ పెట్టుకోవచ్చు, రైట్ కావాలితే రైట్ పెట్టుకోవచ్చు. బయట కాస్టింగ్ మిషన్లు మాత్రమే లెఫ్ట్ కావాలితే లెఫ్ట్, రైట్ కావాలితే రైట్ మాత్రం తీసుకోవాలి. అవి హ్యాండిల్ మాత్రం కుదరదు. ఇప్పుడు హ్యాండిల్ ఎలా మార్చుకోవాలన్నా ఈ క్యాప్ను చూసారా, ఇవన్నీ నేను కొత్తగా బిజినెస్ కోసం చెప్తున్నానండి, పాత వాళ్ళకి అందరికీ తెలిసి ఇది. ఈ క్యాప్ను ఒకసారి ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసి ఈ హ్యాండిల్ ఇటు నుంచి తీసేసి జస్ట్ ఇటు నుంచి పెట్టేసేయండి. అయిపోయింది. ఈ క్యాప్ ఎప్పుడు మామూలుగా అటు నుంచి తీసిన క్యాప్ ఈ టైపు పెట్టేసేసేయండి. ఇలాగ అటు నుంచి తీసిన క్యాప్ ఇటు నుంచి పెట్టేసేసుకోండి. ఇలాగ సరిపోద్ది. ఓకే, రైట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మీకు అర్థమైపోయిందిగా, స్పిన్నింగ్ రీల్లో లెఫ్ట్ కావాలితే లెఫ్ట్, రైట్ కావాలితే రైట్ మార్చుకోవచ్చు అని చెప్పేసి ఇది విషయం అనమాట. థర్డ్ పొజిషన్ వచ్చి ఇందులోనే అన్న మేము మెషిన్ తీసుకున్నప్పుడు చాలా మాకు పలానా చోట తీసుకున్నాం, పలానా కంపెనీ దగ్గర తీసుకున్నాం, లేకపోతే పలానా యాప్లో తీసుకున్నాం. ఫస్ట్ వచ్చినప్పుడు మాకు చాలా ఫ్రీ మూవ్మెంట్ ఉంది, తర్వాత లోన గరగరాని సౌండ్ వస్తుంది, టైట్ అయిపోయింది, మొత్తం బేరింగ్స్ కానీ చాలా అయిపోయినాయి, ఇంకా చాలా చెప్తున్నారండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు చేప పడినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది వాటర్లో దిగి చేపను పడతారు, ఒడ్డు మీద ఉండి చేపను పడతారు. ఏదన్నా సరే మీకు ఫిష్ అక్కడ చేప కొట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే చాలా మంది కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కాదండి, కొత్త వాళ్ళు మట్టుకే చేప ఎక్కడ పోతుందో అనే కంగారులోని రాడ్డును పట్టుకొని మొత్తం రాడ్డుతో పలంగా నీటిలో వదిలేసేసి తాడును పట్టుకుని చేపనైతే లాగేసుకుంటున్నారు, సంచులు వేసేసుకుంటున్నారు. ఓకే, రైట్, బాగుంది. కానీ ఈ ప్రాసెస్లోని దీన్ని నీటిలో వదిలేయడం వల్ల మనం ఆల్రెడీ ఇక్కడ మనం ఇలా కదులుతున్న దాని మీద కింద వెన్నపూస కన్నా మెత్తగా ఉన్న నీరు మొత్తం అంతా కూడా బంద్ అయిపోయి ఆ బంద్ అంతా పైకి లేచి ఈ మిషన్లోకి ఏ రకంగా వెళ్ళిపోద్దో ఇప్పుడు చూపిస్తాను మీకు. మొత్తం వెళ్ళిపోయి లోన బేరింగులకి మొత్తం అన్నిట్లు కూడాను పట్టేసేసేసి ఫిషింగ్ మొత్తం మిషన్ అంతా కూడాను డ్యామేజ్ చేసేస్తాను అనమాట. అది మనం అలా కాకుండా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాప్ను ఓపెన్ చేసేద్దాం మనం. ఓకే, క్యాప్ను ఓపెన్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఓకే, ఈ వాచర్లు మొత్తం నేను ఓపెన్ చేస్తున్నానని కొత్త వాళ్ళు దయచేసి ఓపెన్ చేయకండి. మళ్ళీ ఎలాగున్నదో అలా సెట్ చేసుకోవాలంటే మీకు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇదిగో చూడండి, ఇక్కడ 2 హోల్స్ కనిపిస్తున్నాయి చూసారు, ఇక్కడ 2 హోల్స్. ఇదిగోండి పెన్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇదో హోలు, ఓకే, ఇదొక హోలు. ఈ హోల్స్లో ఏమవుద్దనంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ నీటిలో వదిలేయడం వల్ల, మేబీ ఆ నీటిలో వదిలేయడం వల్ల కానీ లేకపోతే చేప పట్టేటప్పుడు మనం కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ లోనకి గుచ్చగాయలు వేసేసి అక్కడ ఇసుకుంటే రాడ్డుతో పలంగా మిషన్ని ఇసుకలో పెట్టేస్తున్నారు. చేప పడినప్పుడు తీస్తున్నారు, మళ్ళీ ఆడించుకుంటున్నారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నారు. ఈ పెట్టి తీయడం క్రమంలోనే ఏమవుద్దనంటే ఇగో ఈ హోల్స్లో నుంచి అతి సున్నితమైన మట్టి, తర్వాతనేమో ఏదన్నా సరే బంద కానీ మట్టి కానీ దుమ్ము ధూళి కానీ మొత్తం అన్నీ లోనకి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది కూడాను ఈ లోనకి వెళ్ళిపోయి ఏమవుతాయంటే లోనున్న బేరింగుల్ని మొత్తం అన్నిటిని కూడాను పాడు చేసేస్తాయి. పాడు చేసిన దాని మీదే మీకు మిషన్ టైట్గా తిరగడం కానీ మొత్తం మిషన్ అంతా కూడాను ఇబ్బంది పెట్టేయడం కానీ జరుగుతుందన్నమాట. ఇక్కడ బాగా గమనించండి. ఇదిగోండి ఈ రాడ్డు తిరుగుతుందా, ఇగో రాడ్డు తిరుగుతుంది, ఇది చూడండి, ఇది పైకి కింద తిరిగితే చూడండి, ఇక్కడ నుంచి ఇందులోకి బంద వెళ్ళిపోద్ది. ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట బంద, ఇక్కడ బంద పట్టేస్తుంది. నేను చెప్పాను కదా వెన్నపూస కన్నా మెత్తగా ఉంటుంది బందని. ఆ బంద పట్టేసేసి ఇక దీన్ని తిరగని అవుతుంది, పట్ట 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 పట్టమని తిరుగుతుంటుంది. అది మనం చేసుకున్న పొరపాటే. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయా బాల్ బేరింగ్స్, ఇక లోన్ బాల్స్ కనిపిస్తున్నాయి చూడండి, కనిపిస్తున్న బాల్ బేరింగ్స్. ఈ బాల్ బేరింగ్ల నిండా కూడా దుమ్ము, మట్టి, ఇసుక, దూగర మొత్తం అంతా కూడా పట్టేస్తుంది. పట్టేసిన దాని మీద ఇప్పుడు మన బైక్ చూడండి, ఎక్కువగా మనకు మడ్డి గట్ట పట్టేసి ఇసుక గట్ట పట్టేసినప్పుడు బండి గరగరగర అంటుంటుంది. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళగానే అదంతా క్లీన్ చేసి ఆయిల్ వేయగానే మళ్ళీ స్మూత్ అయిపోద్ది. సేమ్ యాజిటీస్గా అలాగేనండి. ఈ బాల్ బేరింగ్స్లో మొత్తం అంతా కూడా దుమ్ము కణాలు, చిరాకు మొత్తం అన్ని పట్టేయడం వల్ల ఏమవుద్దంటే ఈ తిరిగినప్పుడు పట్ట 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 అంటుంటుంది. ముందు ముఖ్యంగా మిషన్ ఫ్రీ మూవ్మెంట్ ఉండదండి. మనం మిషన్ ఎందుకు వాడతాం, మనం
లాంగ్ కాస్టింగ్కి, ఫ్రీ మూమెంట్కి, చింత పెద్ద చేప పడినా సరే మనం హ్యాండిల్ చేసుకుంటానికి మొత్తం అదంతా కూడాను బ్రేక్ అయిపోద్ది అనమాట. బ్రేక్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోద్ది. మీరు ఏం చేయాలంటే అప్పుడు నేను వీటిలో వేయకండి, ఈ దుమ్ము ధూళిలోని ఈ నీటిలోని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేయకండి. ఎందుకంటే మీరు కష్టపడే డబ్బులతో కొనుక్కుంటున్నారు కాబట్టి. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలండి? ఒకసారి మొత్తం అంతా కూడాను ఫ్రెషింగ్ చేసేసుకున్న తర్వాత మీకు ఫ్యాన్సీ కొట్టులో అమ్ముతారు. ఫ్యాన్సీ కొట్టులోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్సీ షాపుల్లో మిషన్ ఆయిల్ అని అడగండి. బట్టలు కుట్టే మిషన్ ఉంటుంది చూడండి, ఆ మిషన్ ఆయిల్ అని అడగండి. ప్యాకెట్ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. వాటర్ లాగా ఉంటుంది అనమాట. అదొక ప్యాకెట్ తెచ్చుకోండి. చిన్న ప్లాస్టిక్ బాటిల్ వేసుకోండి. వేసుకొని ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇలా ఫస్ట్ మిషన్ ఓపెన్ చేసి ఇలా చూసుకోండి. ఇలాగ ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ 3 డ్రాపులు వేయండి. తర్వాత ఈ రాడ్ చూడండి, ఈ రాడ్ మొత్తం పైకి కిందకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ 3 డ్రాపులు వేయండి. తర్వాత ఈ మిషన్ ఈ క్యాప్ ఇప్పినప్పుడు ఈ క్యాప్లో ఏం చేస్తారంటే మిషన్ ఆయిల్ కన్నా గ్రీజ్ ఉంటుంది. గ్రీజ్ ఏంటంటే బ్లాక్ గ్రీజ్ కాకుండా మన ఆటోమొబైల్ షాపుల్లో ఏంటంటే ఒరిజినల్ గ్రీజ్ అని అమ్ముతారు. గోల్డ్ కలర్లో ఉంటుందండి, అది బంగారం కలర్లో ఉంటుంది. ఒరిజినల్ గ్రీజ్ అనమాట. అది చిన్న డబ్బా తెచ్చుకుంటే సరిపోద్ది. ఈ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ క్యాప్ జస్ట్ ఇలా ఓపెన్ చేసేసేసి కొంచెం దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం గ్రీజ్ మనం యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమైంది మనకి హ్యాండిల్ కూడాను దీనికి ఆల్రెడీ కంపెనీ అనుకోండి గ్రీజ్ ఉంటుంది. దీనికి గ్రీజ్ మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో, మీకు గ్రీజ్ ఉంటుంది. మీకు ఈ గ్రీజు ఏమవుతుందంటే ఫ్రీగా మూవ్మెంట్ ఇవ్వడానికి కుదిరిద్ది అనమాట. ఈ లోన్ గ్రీజ్ ఎందుకు పెట్టమన్నాం అన్నంటే ఇది చూడండి ఒకసారి, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది బేరింగ్ లోన్ తిరుగుతున్నాయి చూడండి, మొత్తం అన్ని కూడాను ఇక్కడ కూడాను ఫ్రీగా తిరగడానికి మీకు ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేసుకున్నప్పుడే మనకి మిషను ఈజీగా తిరిగిద్ది అనమాట. ఇప్పుడు ఎందుకు పాడవుతుంది, ఎక్కడెక్కడ గ్రీజ్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఆయిలింగ్ చేసుకోవాలి మొత్తం అన్నీ తెలిసినాయి. తర్వాతనేమో మిషను మనం హ్యాండిల్ ఎటు నుంచి ఎటు మార్చుకోవాలో కూడా తెలిసింది కాబట్టి ఒకసారి మొత్తం అన్నీ కూడాను మళ్ళీ ఎలాగున్నాయి అలా మనం పెట్టేద్దాం. పెట్టేసేసిన తర్వాత నెక్స్ట్ విషయాలు చెప్తాను మీకు మొత్తం అన్నీ కూడాను. నేను ఓపెన్ చేసాను, దయచేసి కొత్త వాళ్ళు మాత్రం ఓపెన్ చేయకండి. ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఏమీ లేదండి, వీటిని పెట్టుకుంటాం రాకపోతే ఇబ్బంది పడిపోతారు. మళ్ళీ ఏంటంటే డిస్టర్బెన్స్ అయిపోద్ది మీకు. నేనేంటంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి మాకు అలవాటు కాబట్టి ఇప్పేస్తుంటాం అనమాట. ఓకేనండి. ఓకే, ఇలాగా ఈ పైనీరు ఏంటంటే ఆర్గోనెట్ కంపెనీ అన్నది మీకు 5000 6000 రీల్ అన్నదే మీకు మంచి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందండి. ఇవి బిల్ క్వాలిటీ కానీ, మెటీరియల్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, దీంట్లో వాడే బాల్ బేరింగ్స్, గేర్ రిషోలు కానీ, తర్వాతనేమో డ్రాగ్ సిస్టమ్ మొత్తం అన్నీ కూడాను ఆఖరికి బెల్లాలతో సహా కూడాను మంచి కెపాసిటీతో ఉంటాయి అన్నమాట. ఏంటంటే కంపెనీ అనేసరికి కంపెనీయే. ఇక నెక్స్ట్ వచ్చి 5000 6000 రేట్లు చెప్తాను ఒకసారి మీకు. 5000 మిషను పైనీర్ ఆర్గోనెట్ 5000 మిషన్ వచ్చి 1275 రూపాయలు. ఇది వచ్చి 1275 రూపాయలు. ఇందులోని 6000 కూడా ఉందండి. ఇందులో 6000 కూడా ఒకసారి చూపిస్తాను మీకు. దీని లైన్ కెపాసిటీ కూడా చెప్తాను. ఇది వచ్చి 6000, ఇది వచ్చి 5000 అనమాట. ఈ 6000 రేట్ వచ్చి 1330 రూపాయలు అనమాట. ఈ 6000 రేట్ వచ్చి 1330 రూపాయలు. ఈ 5000 మిషన్ బరువు వచ్చి 370 గ్రాములు. 6000 బరువు వచ్చి 390 గ్రాములు. ఈ 5000కి 6000కి 20 గ్రాములు తేడా అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కంపెనీ వాళ్ళు మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు చూడండి. ఇక్కడ 3 ప్రెసిషన్ బాల్ బేరింగ్స్ అని, తర్వాతనేమో బ్లాక్ ఎగ్జిట్ అల్యూమినియం స్పూల్ అని, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండిల్ మార్చుకోవచ్చు అన్నాం కదండి. అల్యూమినియం స్పూల్ కూడా చెప్పేసాను కదా మీకు. విత్ పవర్ హ్యాండిల్ విత్ పవర్ నాబ్ అనమాట. నేను చెప్పాను కదా ఇది నాబ్ కంఫర్టబుల్గా కరెక్ట్గా ఉంటుందని చెప్పానని. అది గేర్ రేషియో వచ్చి 4.7:1 అండి. గేర్ రేషియో వచ్చి 4.7:1. లైన్ కెపాసిటీ వచ్చి ఇది 6000 కాబట్టి 0.40 mm అయితే 240 మీటర్లు, 0.44 mm అయితే 200 మీటర్లు, 0.48 mm అయితే 170 మీటర్లు. సారీ, ఇవన్నీ కూడాను కంపెనీ లైన్లకి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనమాట అండి. మనం వాడే ఫిషింగ్ రాడ్ మీద మనం లైన్ ఎంత వాడుకోవాలి ఏంటనేది క్లియర్గా రాసి ఉంటుంది అక్కడ. ఒకసారి చూడండి. మీరు ఏ చేపనన్నా సరే ఈ మిషన్లతోటి మనం ఎంత చేపన వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు అన్న అంటే 10 కేజీల చేప వరకు, కొత్తగా బిజినెసెస్ అయితే 10 కేజీల చేప వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు అండి. అదే ఆల్రెడీ ఫిషింగ్ చేసేవాళ్ళు అయితే 15 కేజీల చేప వరకు హ్యాండిల్ చేస్తారనమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది పైనీర్ ఆర్గోనెట్ పైనీర్ కంపెనీ 5000 సిరీస్. మొత్తం బాడీ అంతా కూడా మంచి గ్రాఫైట్ బాడీ అనమాట. గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండిల్ విత్ పవర్ నాబు మొత్తం అంతా కూడాను. దీని బరువు వచ్చి 370 గ్రాములు. రేట్ వచ్చి
బరువు వచ్చి 370 గ్రాములు, రేట్ వచ్చి 1275 రూపాయలు. మొత్తం అంతా కూడాను మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ మొత్తం ఇక్కడ రాసేసి ఉంటుందండి. మొత్తం పైనీర్ కంపెనీ, మొత్తం ఆర్గోనెట్ అని చెప్పేసి మొత్తం, తర్వాత ఇది ఏ సిరీస్కి సంబంధించింది, దేనికి సంబంధించింది, ఎన్ని లైన్ ఎంత కెపాసిటీ పడుతుంది, మొత్తం అంతా కూడాను ఉంటుందండి. ఇక్కడ పైనీర్ లోగో కూడా ఉంటుంది మొత్తం అంతా కూడాను. ఓకేనండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం పైనీర్ 5000, 6000 కోసం మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇది ఎలా వాడాలి, ఎందుకు పాడవుతాయి, ఇట్లా వాడే విధానం మొత్తం అన్ని తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలోని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకో 2 రీళ్లు తెచ్చుకొని మన మిషన్లో మొత్తం వాటిలోని మొత్తం లుకానా, డైవా సంథింగ్ ఏముంటాయి కదండి, వాటిలోని వాటి మెటీరియల్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మనం మాట్లాడుకోవడం ప్రయత్నం. మరొక విషయం చెప్తున్నానండి. మన కొత్తగా బిజినెసర్స్ నాకు కాల్ చేసి, అన్న మాకు ఫిషింగ్ కోసం తెలియదు అన్న, మాకు ఏది తీసుకోవాలి ఏంటో తెలియట్లేదు, మీరే సజెషన్ చేయండి అన్న అని అంటారండి. ఆ సజెషన్ చేయడానికి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటేనండి, ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయండి. ఒకళ్ళకి పులుపు ఇష్టం, ఒకళ్ళకి కారం ఇష్టం, ఒకళ్ళకి చేదు ఇష్టం, ఒకళ్ళకి రాడ్డు లైట్ వెయిట్లో ఉండటం ఇష్టం, ఒక్కొక్కళ్ళకి బరువుగా ఉండటం ఇష్టం, ఒకళ్ళకి బారుగా ఉండటం ఇష్టం, ఒకళ్ళకి కురసగా ఉండటం ఇష్టం, ఒక్కొక్కళ్ళకి ఎరుపు రంగు ఇష్టం, ఒక్కొక్కళ్ళు నలుపు రంగు ఇష్టం, ఒక్కొక్కళ్ళకి సాలిడ్ ఫైబర్, ఒక్కొక్కళ్ళకి కంపెనీ రాడ్డు, ఒక్కొక్కళ్ళు గ్లాస్ ఫైబర్, ఒక్కొక్కళ్ళకేమో ఫైబర్ గ్లాసు. ఇలాగా ఏంటంటే అవతల కస్టమర్కి ఏ రాడ్డు కావాలన్నదే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అది మిషన్ అన్న కానీ, రాడ్ అన్న కానీ, ఏదన్నా సరే మీరు ఏం చేస్తారంటే దయచేసి మొత్తం యూట్యూబ్లోని వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి ఒకసారి. వాళ్ళు ఏంటి, ఎలా చేస్తున్నారు, ఏంటి అన్నది ఫాలో అవ్వండి. లేకపోతే మన వీడియోస్లో మొత్తం అన్నీ కూడాను ఈ ఫిషింగ్ రాడ్ ఇది, ఈ ఫిషింగ్ రాడ్ ఇది, ఈ మిషన్ ఇది, ఈ లైన్ ఇది, ఈ ఫ్రాక్స్ ఇవి అన్న, ఏ ఫ్రాక్స్ పడతాయంటే మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా మన వీడియోస్లో ఉంటాయి. వాటి రేటు మీకు తెలియాలంటే ఆల్రెడీ మన క్యాటలాగ్ ఉంది. ఇప్పుడు క్యాటలాగ్ లింక్ ఆల్రెడీ వీడియో కింద ఇస్తాను కాబట్టి క్యాటలాగ్లోకి వెళ్ళండి. మీ బడ్జెట్లోని ఒక మంచి రాడ్డు, మీరు ఒకవేళ సపోజు కొరమేన్లు కట్ట ఫిషింగ్ చేసేవాళ్ళు అనుకోండి, కొరమేన్ కట్ట వెళ్ళాలనుకుంటే 7 ఫీట్, 7 ఫీట్ కానీ 8 ఫీట్ కానీ తీసుకోండి. అందులోని కంపెనీ రాడ్డు లేకపోతేనేమో బయట కాస్టింగ్ రాడ్డు తీసుకోండి. లేదనుకోండి ఇప్పుడు మామూలుగా మరి పెద్దగా మీరు ఫిషింగ్ చేసేవాళ్ళు అనుకోండి, ఇలాగే మీకు 7 ఫీట్ కావాలా, 8 ఫీట్ కావాలా, 9 ఫీట్ కావాలన్నది మీరు వాడేవాళ్ళు కాబట్టి మీకు అక్కడ ఉన్న దగ్గర ఉన్న మీ చెరువు లెంత్ను బట్టి, మీకు అక్కడ యూజ్ అయ్యే విధానాన్ని బట్టి మీరు తీసుకోండి. మీరు అలాగే దానికి సంబంధించిన లైన్ 5000, 6000 మిషన్లు అయితే సరిపోతాయి. దానికి సంబంధించిన ఒక బ్రాడెడ్ లైను అంతేనండి. ఓ ఫిషింగ్ రాడ్డు, ఓ మిషన్, ఓ బ్రాడెడ్ లైను. మనం కొరమేళ్ళకి వెళ్ళాలి ఫ్రాక్స్, వాల్గులకి వెళ్ళాలి స్పూన్స్, శీలావతులకి వెళ్ళాలి ఫీడరు. ఇలాగేనండి. హార్డ్ లూరీస్ కావాలి, మనం చేపలకి పెద్ద చేపలకి సీ వాటర్కి వెళ్ళాలి, హార్డ్ లూరీస్, సాఫ్ట్ లూరీస్. ఇలాగా మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషింగ్ వైపు మీరు ఒక అడుగు ముందుకేసారంటే మీకు అన్నీ ఆటోమేటిక్గా అన్నీ మీకు అర్థమైపోతుంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకొని మళ్ళీ ఒక 2 మిషన్లు మీకు చూపించి వాటి కోసం మొత్తం వివరం అంతా కూడాను, వాటి మెటీరియల్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, వాటి డిజైన్ ఏంటి, వాటి రేట్ ఎంత, వాటి కెపాసిటీ ఎంత, అన్నీ కూడాను మళ్ళీ మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.